హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా అమ్మగారు చేసే పీత కర్రీ ఎలా చూసేద్దాం. వచ్చేసాయండి. ఫస్ట్గా అయితే గిన్నెలో పీతలు కారం వేసి కలిపి పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర వేయించుకోవాలి. అవి బాగా వేగాలండి. మీలో ఎంతమందికి పీతల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి కొత్తిమీర వేగిన తర్వాత ఉల్లిపాయలు టమాటా పేస్ట్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అవి కూడా బాగా వేగాలండి. వేగిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడే మనకి వేగినట్టు ఉంటుంది. ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోతుంది వేగిన తర్వాత. మా అమ్మగారు అయితే నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా చేస్తారండి. నాకు చాలా ఇష్టం. ఇలా చేసుకొని తిన్నారంటే లొట్టలు వేసుకుంటూ అన్నం మొత్తం తినేస్తారు మీరు పీతల కర్రీతో. ఎంతమందికి పీతల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. తర్వాత వేగిన తర్వాత చూస్తున్నారు కదా, ముందుగా కలిపి పెట్టుకున్న పీతలు ఆ కన్సిస్టెన్సీ అందులో వేసుకోవాలి. వేగిపోయిన తర్వాత కొంచెం ఒక 2 సార్లు అటు ఇటు కలపాలండి. ఈ పీతల కర్రీ చూస్తున్నంతసేపు ఎప్పుడెప్పుడు అన్నం తిందామా అనిపించిందండి నాకైతే. ఈరోజు సండే స్పెషల్. మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో చెప్పండి. మా ఇంట్లో అయితే పీతల కర్రీ ఈరోజు. చూస్తున్నారు కదా, ఒకసారి 2 సార్లు అటు ఇటు కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, కారం తగినంత. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చండి. నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే ఎప్పుడైనా కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఎంత కారం వేసుకుంటే అంత మంచిదండి. తక్కువ తింటాను అనేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కొంచెం పసుపు లైట్గా, అలాగే సాల్ట్ తగినంత. చూస్తున్నారు కదా వీడియోలో. మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, చెప్పడం మర్చిపోయాను. లాస్ట్లో మొత్తం అన్నీ వేసిన తర్వాత కలిపిన తర్వాత కొంచెం వాటరు, పీత అనేది ఉడకాలి కదా, వాటర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి. మీకైతే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఈరోజు మాత్రం కడుపు నిండా లొట్టలు వేసుకుంటూ అన్నం మొత్తం తినేస్తాను నేనైతే. మా అమ్మగారు చాలా బాగా వండుతారండి నాన్ వెజ్ కర్రీస్. ఎప్పటి నుంచో వీడియోస్ తీద్దామని మర్చిపోతున్నాను. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో